ఇవాళ అంతా యోగా అంటే మనకి ఆసనాలే అయిపోయింది. కొంతమంది అసలు ప్రాణాయామ గురించి అట్లీస్ట్ కొంతవరకు ప్రాణాయామం గురించి తెలుసు. చాలామంది అడుగుతారు నన్ను, మీరు యోగా టీచ్ చేస్తారు, మెడిటేషన్ కూడా టీచ్ చేస్తారా అండి. సో యోగా ఈజ్ అబౌట్, ఇట్స్ మచ్ మోర్ దెన్ ఈవెన్ ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్ అండి. చాలాసార్లు ఇప్పుడు అష్టాంగ యోగా అని ఒక పేరు ఉంది. అష్టాంగ యోగా నౌ బికెమ్ అ బ్రాండ్. కానీ యాక్చువల్గా యోగా అంటేనే అష్టాంగం అండి. 8 limbs. ద 8 అంగాస్ ఆఫ్ యోగా ఆర్ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, గోయింగ్ ఇన్వర్డ్ అనమాట. ప్రత్యాహార, ధారణ ఇస్ వేర్ మనం వన్స్ వి స్టార్ట్ గోయింగ్ ఇన్వర్డ్ త్రూ ప్రాణాయామ అండ్ మెడిటేటివ్ ప్రాక్టీస్, మన మైండ్ ఎలా అంటే ఒక ధారలాగా ఒక కంటిన్యూస్గా వీ కెన్ స్టే వితౌట్ all the mental activity. Then oka gap vastundi. It takes time. With practice that dharana will happen, and the next stage after, if we stay with dharana long enough, dhyanam will happen. Actual what we say dhyanam today is only a meditative practice, not meditation. Meditation is when you can actually stay for a long oka period of time మనం ఇంకా వేరే థాట్స్ లేకుండా ఒక్క దాని మీదే ధ్యాస పెట్టి ఉండగలిగింది ధ్యానం అంటారు. So samadhi happens as a result of all these, the primary being yama niyama. ఇవాళ రేపు మనకి యమాస్ నియమాస్ అసలు పక్కన పెట్టేసాం. యమ ఇస్ లైక్ అహింస, అస్తేయ, దొంగతనం చేయి. అంటే దొంగతనం అంటే జస్ట్ ఎవరితో ఫిజికల్గా తీసుకుంటాం కాదు. ఈవెన్ స్టీలింగ్ సంబడీస్ థాట్, స్టీలింగ్ సంబడీస్ వర్క్. బ్రహ్మచర్య ఇవాళ మన మోడర్న్ లైఫ్ స్టైల్కి బ్రహ్మచర్య ఇస్ మిడిల్ పాత్, నో ఎక్స్ట్రీమ్స్ అనమాట. సో టేక్ ద మిడిల్ పాత్. అండ్ అపరిగ్రహ, ఇంకొకళ్ళది మనకి కావాలి అనేది లేకుండా ఉండటం అనమాట. సత్యం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇస్ ట్రూత్. నాట్ జస్ట్ నేను అబద్ధాలు మాట్లాడకూడదు కాదు, ఐఎమ్ బీయింగ్ ట్రూ టు మై సెల్ఫ్. నేను ఇప్పుడు చేసే పని మీరేదో అడిగారు, నాకు అది బాగా అనిపించలేదు అయినా ఓకే అన్నాను, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అసత్యం. బికాజ్ నాకు నేను ట్రూగా ఉండలేను కాబట్టి దట్ ఫర్ మీ బికమ్స్ అసత్యం. సో ఒక్కొక్కళ్ళకి ద బ్యూటీ ఆఫ్ మన ఈ ల్యాండ్ అండ్ ద ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఏంటంటే అన్నీ మనకి వర్తిస్తాయండి. ఇది ఇస్ నాట్ అ కామన్ రూల్. నేను ఇవాళ నాకున్న సిచ్యువేషన్లో నా ధర్మం ఏంటి, సిమిలర్లీ మీ సిచ్యుయేషన్లో వాట్ ఈస్ ధర్మ మే నాట్ బీ ధర్మ ఇన్ మై సిచ్యువేషన్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ స్క్రిప్చర్స్. వాట్ ఈస్ ట్రూ ఫర్ మీ ఈజ్ వాట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. అండ్ మనకు ప్రతి ఒక్కరికి ఇండికేషన్ ఉంటుందండి. అది లోపల ఒక కంఫర్ట్, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. మనం ప్రతి వర్డ్, ఒక థాట్ అయితేనే, ఒక వర్డ్ అయితేనే, ఒక యాక్షన్ చేసినప్పుడు లోపల కంఫర్ట్, డిస్కంఫర్ట్ ఉంటుందని. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. బట్ మనం చాలాసార్లు నోటీస్ చేయకపోవచ్చు. చేసినా మనకి ఆ కరేజ్ ఉండాలి, ఆ నిగ్రహం కూడా ఉండాలి, ఒకటి చేయటం చేయకపోవటం అనేది. సో పతంజలి సేస్ ఇవన్నీ చేస్తూ, అండ్ నియమాస్ ఆర్ పర్సనల్ కాండక్ట్. యమాస్ ఆర్ ఆల్వేస్ టు డూ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అనమాట. వేరే వాళ్ళతో మన థాట్స్, మన బిహేవియర్, వాళ్ళకి స్పేస్ ఇస్తున్నామా, వాళ్ళు చెప్పేది సరిగ్గా వింటున్నామా, అవన్నీ. నియమాస్ ఆర్ పర్సనల్ కాండక్ట్స్. శౌచ, లైక్ కెన్ ఐ కీప్ మై సెల్ఫ్ క్లీన్, బాడీ, మైండ్, థాట్స్, ఎవ్రీథింగ్. సంతోష ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండగలుగుతున్నానా. అండ్ ప్రాక్టీస్, తపస్సు, స్వాధ్యాయ. am I doing the practice that is required for me to be in a certain way. నా యమాస్ అన్నీ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే నేను ముందు నియమాస్ సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి. స్వాధ్యాయ, నా సెల్ఫ్ రిఫ్లెక్షన్, self studying the scriptures, or whatever it is that is meaningful to me, that will help me get there అనమాట. సో ఇవన్నీ చేస్తూ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార చేస్తే ఆటోమేటిక్గా ధారణ, ధ్యాన విల్ హ్యాపెన్. అండ్ సమాధి ఇస్ ద స్టేజ్ దట్ యూ డోంట్ పుట్ ఎనీ ఎఫర్ట్ అనమాట. ఇవి చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వితౌట్ బ్రేక్ చేస్తే సమాధి ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ absolutely no thought. It's a thought-free zone which we cannot do consciously. It happens subconsciously as a result of all this practice.